హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్ అన్నమాట. ఈరోజైతే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అంతా చూపిస్తానన్నమాట. ఏంటంటే మార్నింగ్ పిల్లలకి కాకరకాయ కర్రీ, ఈరోజు అయితే రైసే, నైట్ పప్పు చేశాను కదా అదే పప్పు వేసి, స్నాక్కి పాపడాలు, పొద్దున పప్పులు నంచుకోవడానికి అన్నంలో కూడా పాపడాలు వేయించాను, బ్యాట్స్ అన్నమాట. వాళ్ళకి ఇంకా బాక్స్ పెట్టి మా హస్బెండ్ని పిల్లల్ని అందరినీ పంపించేశాను. ఫ్రైడే కదా, ఇంకా సరే అని బట్టలు మిషన్లో వేసిండే, అవి అయిపోయాయి. అవి చైర్ మీద వేసేసి ఇల్లు లోపల నుంచి మొత్తం క్లీన్ చేసుకున్నాను అన్నమాట. ఊకేసుకుంటున్నాను. మార్నింగే బయట ఊకి కడుక్కొని ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా గబగబా గిన్నెలన్నీ తోమేసుకోవాలి. ఈరోజు పొయ్యి కడగాలి, ఇల్లు తుడుచుకోవాలి, ఇలా చాలా రకాల పనులు ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ అయితే ఇంకా బట్టలు వేసేసాను. ఇంకో రౌండ్ బట్టలు ఉన్నాయన్నమాట. మిషన్ వేస్తే స్నానాలకి వీలు కాదు కాబట్టి ఫస్ట్ ఓ రౌండ్ మిషన్ వేసేసి అది అవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి అయిపోయిందనమాట. వాళ్ళు వెళ్ళగానే అవి తీసి అక్కడ వేసేసి నేనైతే ఇంకా గిన్నెలు తోమేసుకుంటున్నాను. గిన్నెలన్నీ తోమేసుకొని పొయ్యి అంతా కడుక్కోవాలి. ఎంతసేపు అసలు పప్పు చేస్తే, నేను అన్ని గిన్నెలు తోముకున్నాను కానీ పప్పు గిన్నె ఇంకా మేమైతే రైస్ నైట్ వండిన గిన్నె నైట్ తోముకోము. అందులో అన్నం అయిపోయినా సరే గిన్నె అట్లాగే పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగే తోముతాము. ఇది అమ్మ నుంచి వస్తున్న అలవాటు అనమాట, అలా తీసేయలేను. అయిపోయింది అన్నం నైటే అయిపోయింది కానీ గిన్నె నానేనమాట. ఇంకా దానివల్ల ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అన్నమే కదా తిన్నారు, ఆ ప్లేట్లు, టీ ప్లేట్లు, ఇంకా ఎలాగో కొంచెం కొంచెం పప్పు, కాకరకాయ ఫ్రై అవన్నీ ఉన్నాయి, ఊడ్చి పెట్టేసుకొని పక్కన పెట్టుకొని తోముతూ ఉంటే చూడండి ఎన్ని గిన్నెలు అయినాయో. అసలు చూపించడానికి కొద్దిసేపు పడుతుంది కానీ తోమనికి చాలాసేపు పట్టిందన్నమాట. ఇంకా చలికి చాలా విపరీతంగా ఉంటుంది కదా, అసలు ఎంత చేద్దామన్నా అవ్వట్లేదన్నమాట. సరే అని చెప్పి గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. పొయ్యి కడుక్కోవాలి. పొయ్యి మండే రోజు కడిగాను మా అల్లుడు వచ్చినప్పుడు, గుర్తుందా మీకు లాస్ట్ వీడియోలో? ఆ రోజు కడుక్కున్నానని చెప్పాను కానీ చూపించినట్టయితే నాకు గుర్తుకులేదు. ఇంక ఈరోజు అయితే కౌంటర్ టాప్ అదంతా క్లీన్గా కడుక్కొని నీట్గా తుడిచేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఫ్రైడే కాబట్టి మళ్ళీ అనుకోవచ్చు, ఫ్రైడే పొద్దున్నే కదా స్నానం చేయాలి, పూజ చేయాలి అని చెప్పాను మీకు చాలా వీడియోస్లో. పూజ మన వంతు కాదు. పూజకు కావాల్సిన సామాగ్రి, ప్రసాదాలు ఉండే రోజు ప్రసాదాలు వండియటం, అలాంటివే మన పని. పూజ అయితే మా ఆయనదే. సో నేను పనులన్నీ అయ్యాక ఫ్రెష్ అవుతాను. ఇంకా పొయ్యి మీద నాకు రాత్రిపూట కడిగి పెట్టుకుంటే అంత ఫ్రెష్గా అనిపించదు అనమాట. పొద్దున్నే వంట అంతా అయిపోయాక క్లీన్ చేసి పెట్టుకుంటే నాకు బాగుంటుంది. వెంటనే ఇల్లు తుడిచేసుకోవచ్చు కదా. మాకు అటు కిచెన్ సైడ్ అది విరిగిపోయింది కాబట్టి ఎంత వద్దన్నా వాటర్ కిందకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట కడిగితే. తుడుచుకుంటేమో రోజు తుడుచుకుంటాం కదా, కడుక్కున్న రోజు బాగా కడుక్కోవాలి. ఇంకా అందుకోసమని ఖచ్చితంగా నేను మళ్ళీ ఇల్లు తుడుచుకుంటాను అనమాట. ఇల్లు తుడిచేసుకుంటున్నా. ఫ్రైడే కాబట్టి మార్నింగ్ బయట రూమ్ తుడిచేసాను, అయినా కొంచెము లోపల మొత్తం నీట్గా క్లీన్ చేయాలి కదా. ఈ చలికి ఆల్టర్నేటివ్ డేస్లో కూడా తుడుస్తలేను. మండే తుడిచానంటే మళ్ళీ ఇవాళనే తుడుస్తున్నాను. అందుకోసమని కొంచెం లైజాలు, లిక్విడ్ 2 వేసేసాను అన్నమాట, మంచిగా ఉండడానికి. మొత్తం వేసుకొని తుడిచేసుకుంటున్నాను, వాటర్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయాను చూడండి. మ్యాట్స్, మస్క బట్టలు ఉతుక్కున్నాను, పాపకు వాటర్ పెట్టాను. అప్పుడు పొద్దున్న తీసాను కదా బట్టలు చేరిపైన వేసాను, అవి ఆరేయాలన్నమాట. మా మేడం ఒక్కటి నాకు స్నానం చేపియలేదని నా చుట్టూ తిరుగుతుంది. బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసేసాను చూడండి. గ్యాస్ స్టవ్ ఎంత నీట్గా ఉందో. సింక్ కూడా వాష్ చేసుకున్నాను ఇవాళ నేను. ఇంకా అవి ప్యాచెస్ మేము వచ్చిన కానీ అలాగే ఉన్నాయి, వీళ్ళది ఇలాగే పెట్టుకుంటారా అనుకోవద్దు, అది పోవట్లేదు. అందుకే నేను సింక్లో గిన్నెలు వేయను. ఏ ఇంట్లో ఉన్నా నేను సింక్లో గిన్నెలు అయితే వేయను, ఇదే రీజన్ అన్నమాట. తర్వాత బట్టలన్నీ ఆరేసుకుంటున్నాను. పొద్దున వేసాను కదా, ఎండ వస్తుందిలే ఆరిపోతాయి అనుకున్నా కానీ నేను చూసేటప్పటికి ఫ్రెష్ అయ్యి డోర్ ఓపెన్ చేసేసరికి మొత్తం వర్షం వచ్చేలాగా మబ్బులు కమ్మేసి ఉంది. అమ్మో నేను పొద్దున్న నుంచి ఆరేయలేదు అని నన్ను నేనే తిట్టుకున్నాను. చాలా కంగారు పడ్డాను అనమాట. వర్షం పడితే ఇంకేమన్నా ఉందా, ఇంకో రౌండ్ వేయాలన్నాను కదా, అది అక్కడే ఉంటుంది, ఎలా అని చాలా కంగారు పడుతూ ఇంకా గబగబా ఆరేసాను.
కానీ ఈవినింగ్ వరకు కూడా వర్షం అయితే ఏం రాలేదులేండి. నాకు కంగారు తప్ప అక్కడ యూస్ ఏం లేదు. ఇంకా బట్టలన్నీ ఆరేసి పాపని అయితే ఫ్రెష్ చేశాను అనమాట. తను స్నానం చేసేసింది. తనకి ఫ్రాకే కావాలట. ఫ్రాక్ వద్దమ్మా అంటే మేడం గారు వినరు. ఫ్రాకే అంటే వద్దు వద్దు అని చెప్తూ ఉన్నాను. టీ షర్ట్ గిట్లా వేసాను అనమాట. ఫ్రాక్ వేస్తే షూస్ వేస్తున్నాను కదా, కష్టం అవుతూ ఉందన్నమాట. అందుకోసమని ఫ్రాక్ వద్దని చెప్పి టీ షర్ట్ నిక్కరే వేసాను అన్నమాట. తర్వాత స్నానం అయిపోయినాక చూడండి ఎన్ని బట్టలు ఆరేసాను. అసలు ఆ క్లైమేట్ చూస్తే భయం అవుతుంది. ఇందులో ఫోటోలో అలా కనిపిస్తుంది కానీ చాలా క్లౌడీగా ఉండే అన్నమాట. ఇంకా మేడం గారిని ఫ్రెష్ చేశాను కదా, బలవంతంగా అటో ఇటో బొట్టు పెడుతున్నాను అనమాట. మేడం గారు స్టిక్కర్లు సెలెక్ట్ చేసుకుంటారు, బొట్లు సెలెక్ట్ చేసుకుంటారు. నో అన్నామనుకో పెద్ద రాద్ధాంతం చేస్తారన్నమాట. మళ్ళీ మీరు అనుకో బాగా ఆర్ట్ చేసిందని లేదు, ఎక్కడ చేయాలో అక్కడే చేస్తామన్నమాట. కొన్ని క్యూట్గా అనిపిస్తాయి కదా, అక్కడ వదిలేస్తాము. ఇప్పుడు అందులో తప్పేముంది, ఏమేమి బొట్టు కావాలి అలా అడగడంలో. చిన్నపిల్లే కదా, తనకు నచ్చింది పెట్టుకోవడంలో. పెట్టుకోనంటే ఇష్యూ కానీ ఆ జేజ బొట్టు కావాలి, ఈ జేజ బొట్టు కావాలి అని అడుగుతూ ఉంది. డ్రెస్ కూడా తనకు కావాలన్నది. వేసినప్పుడు వేస్తాం, వద్దన్నప్పుడు వద్దు కదా. ఏం ఫ్రాక్ అడిగింది వద్దని చెప్పి వేయట్లేను కదా, అలా ఉంటుంది. ఇంకా జుట్టు మమ్మీ నువ్వు అనుకున్నట్టు నాకు అను, నువ్వు అనుకున్నట్టు నాకు అని అంటే సరే అని మా పాపకు కూడా అలా దులుపుతున్నాను అన్నమాట. మేము లంచ్ చేసేసాము. ఇంకా మేమైతే మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాము. మా మేడం గారు అయితే రెడీ అయ్యి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు చూడండి. మీకు బయట నిల్చున్నారు. ఇంకా మేము బయలుదేరాలన్నమాట. పిల్లల్ని తీసుకొచ్చాక కలుస్తాను. బాయ్. మేమైతే వచ్చేసాము. మా చిన్నోడు ఫాస్ట్గా వచ్చేస్తాడు. ఏంటో స్కూల్ నుంచి వచ్చేటప్పటికి టాయిలెట్ వస్తూ ఉండే. స్కూల్ అయిపోతుంటేమో టీచర్స్ ఏమో అప్పుడే ఎందుకు ఇంటికి వెళ్ళిపోతావు కదా అంటున్నారు. వాళ్ళకేమో దారిలో అర్జెంట్ ఫాస్ట్గా వచ్చి కీ తీసేసుకుంటారనమాట. మా పెద్దోడు వెళ్ళిపోయాడు. ఇంకా వాడు చేంజ్ చేసుకున్నాం. కంగారులో చూడండి బాస్కెట్స్ బయటే పెట్టారు. రోజు వాళ్ళే తెచ్చుకుంటారు కదా, ఇవాళ నేను తెస్తున్నాను అనమాట బాస్కెట్స్. ఇంకా వాడు ఏమో చేస్తున్నాడు చూడండి బయట. మా చెల్లి పిక్ తీసింది. తర్వాత శారీస్ ఆరిపోయాయి. శారీసే కదా చాలా ఫాస్ట్గా ఆరిపోయాయి. సరే ఎందుకు కొంచెం బట్టల్ని దూరం జరపవచ్చు కదా అని చెప్పి తీసాను అనమాట. 2 శారీస్ తీసి మర్చేసి లోపల పెట్టేశాను. ఇంకా మేము హోంవర్క్స్ చేసుకోవాలి కదా, అందుకే హోంవర్క్స్ మీద కూర్చుంటే 6 అవుతుంది. అప్పుడు ఇల్లు ఊకలేను కదా, బట్టి ఊకేసుకుంటున్నాను. నిన్న మొన్న అయితే స్కూల్కి వెళ్ళే ముందే ఊకాను. ఇవాళ అక్కర్లేదులే అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు వచ్చాక మొత్తం చెత్త చేశారనమాట. ఇంకా అందుకు ఊకేస్తున్నా. ఫ్రైడే కూడా కాబట్టి వాళ్ళకి స్నాక్కి సేమియా కావాలన్నారు. అందుకోసమని సేమియా చేస్తున్నాను అనమాట. ఇష్టంగా తింటారు. అలాగే ఇవాళ 2 స్పెషల్స్ అవుతాయి అన్నమాట. నైట్కి పూరి కూడా చేస్తున్నాను అనమాట. పూరి చలికి మొన్న ఎప్పుడో చూసినప్పుడు శనగల కూరతో చూసామన్నమాట. ఇలాగే షార్ట్స్ చూస్తున్నప్పుడు బాగా టెంప్ట్ అయ్యాము. కానీ అనుకున్న టైంకి శనగలు లేవు. సరే పూరి కూరతో తినేద్దాంలే అని చెప్పి ఇంకా ఆ రోజు ఫ్రైడే కదా, కూరగాయలు కూడా ఏమీ లేకుండే. సరే ఈ పూటకి దీంతో గడిచిపోతుంది అని చెప్పి పూరి చేసుకుంటున్నాం అన్నమాట. మీరేం తిన్నారు డిన్నర్కి అన్నది కూడా చెప్పండి. మీరు ఎంతమంది ఏదనుకుని దాన్ని వేరేలాగా తింటారో కూడా చెప్పండి. మేమైతే చేసేసాము. మా పిల్లలైతే ఫాస్ట్గా పిల్లలకి ఏంటో ఇలాంటివి చూసినప్పుడు ఫాస్ట్గా ఆకలి అవుతుంది. అన్నం పెట్టిన రోజు తినండిరా అన్న ఆకలి కాదు, కానీ ఇలాంటి రోజు ఫాస్ట్గా అవుతుంది. మా హస్బెండ్కి మళ్ళీ పూరి వద్దు నేను తినను అంటే ఆయన కోసం మళ్ళీ కొంచెం పిండి పిసికి చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. ఆయనకు ఆయిల్ ఫుడ్ పెద్దగా ఇష్టం ఉండదు. ఇంకోటి ఆయిల్ తినకూడదు కాబట్టి ఇంకా అన్నీ తిన్నాక గిన్నెలన్నీ పొద్దుటగా ఉన్నాయి కదా, సర్దేసుకుంటున్నాను. ఇంకా మేము గిన్నెలు తోముకోవాలి. మీ రోజు ఎలా గడిచిందో కామెంట్